పవన్ కళ్యాణ్ పిఠాపురం సభ తర్వాత పవన్ కళ్యాణ్ పట్ల వ్యతిరేకత కానీ అనుకూలత కానీ పెద్ద ఎత్తున వచ్చిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఆయన చేసిన ప్రతి వ్యాఖ్య ఒక వర్గంలో ప్రకంపనలు సృష్టించింది. తెలుగుదేశం పార్టీని తానే నిలబెట్టాను అన్న వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కంగు తిన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా అంతా కూడా విపరీతంగా ట్రోల్ చేసింది. అంతేకాకుండా నేషనల్ మీడియాలో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కొన్ని వార్తల్ని ప్రసారం చేయాలని తెలుగుదేశం పార్టీ అనుకుందని చెప్పి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పుడు తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించి కూడా ఆయన ఒక ఘాటైన వ్యాఖ్య చేశారు. హిందీలోకి మీ సినిమాలు ఎందుకు డబ్ చేస్తున్నారు? హిందీ డబ్బులు అయితే కావాలి, హిందీ రాష్ట్రాల నుంచి హిందీ భాష వద్దా అని చెప్పి ఆయన ఘాటైన వ్యాఖ్య చేశారు. కంగు తిన్న తమిళ ఆర్టిస్టులు ప్రకాష్ రాజు మరికొంతమంది మాకు హిందీ భాష అంటే ద్వేషమేమీ లేదు, మేము విద్యా విధానంలో హిందీని అక్కర్లేదు అంటున్నాము అని కొన్ని సరిపుచ్చుకునే మాటలు చెప్పారు. కానీ వాస్తవానికి హిందీ భాష అంటే ద్వేషం లేనప్పుడు రూపీ సింబల్ ఎందుకు మార్చారు? అదేవిధంగా రైల్వే స్టేషన్లోని బోర్డుల మీద హిందీని నల్ల రంగు ఎందుకు రాశారు? ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఆయన మాటలకి ప్రకంపనే. ఇప్పుడు కమ్యూనిస్టు భావజాలం ఉన్నది వైర్ పత్రిక పవన్ కళ్యాణ్ మీద పెద్ద ఎత్తున దాడి చేసింది. అది ఎంత పెద్ద ఎత్తున దాడి చేసిందంటే దానికి కారణాలు ప్రధానంగా పవన్ కళ్యాణ్ బీజేపీకి అనుకూలంగా ఉండడం, పవన్ కళ్యాణ్ దక్షిణాదిన ఏదైనా సరే ఒక బీజేపీ వ్యతిరేక కార్యక్రమానికి రావడానికి ఎంతో కొంత అడ్డుపడటం లాంటి దీనివల్ల పవన్ కళ్యాణ్ని పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఆ పత్రిక ఇప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అన్ని భాషల పత్రికల్లో వార్తలుగా ప్రసారం అవుతున్నాయి, ప్రచురిస్తున్నారు. అది ప్రారంభంలోనే అది పవన్ కళ్యాణ్ని ఎంతో చులకన చేస్తూ నేల టికెట్కి ఎక్కువ, బెంచ్ టికెట్కు తక్కువ అని ఆ కథనాన్ని ప్రారంభించిన ఆ పత్రిక సూపర్ ఫాస్ట్ లైటనింగ్ కలర్ చేంజ్, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అత్యంత మెరుపు వేగంతో రంగులు మార్చేవాడు, రంగులు మార్చడంలో ఊసరవెల్లి మిమిక్ ఆక్టోపస్ని మించిన వాడు, ఊసరవెల్లికి రంగు మార్చడానికి 1 నిమిషం పడుతుంది, 1 సెకండ్ పడుతుంది. అదే మిమిక్ ఆక్టోపస్కు రంగులు మార్చేందుకు 200 మిల్లీ సెకండ్స్ చాలు. అంటే 1 సెకండులో 5వ వంతు, అంటే కనురెప్ప పాటులో 5 సార్లు అది రంగులు మార్చగలదు. ఈ రెండు జంతువులను కూడా పవన్ కళ్యాణ్ మించిపోయాడు అని ఆ పత్రిక వ్యాఖ్యానిస్తుంది. తర్వాత విషాన్ని ఇంజెక్ట్ చేయడంలో తేలు పాముల కంటే జెల్లీ ఫిష్ సైనైడ్ కంటే అతి వేగంగా విషాన్ని చిమ్మగలదు, కన్ను మూసి రెప్పపాటులో మనిషి ప్రాణాలు తీయగలదు. అట్లాంటి విషాన్ని చిమ్మే జంతువుల కంటే ఇతను ప్రమాదకరమైన వ్యక్తి అంటూ అది వ్యాఖ్యానించింది. చెగువీరా ఏమయ్యాడు? భగత్ సింగ్ ఏమయ్యాడు? లెఫ్ట్ నుంచి రైట్కి ఎందుకు మారావు? అసలు ఈ భావజాలాన్ని మొదట్లో ఎందుకు ఎత్తుకున్నావు? ఈ భావజాలాన్ని సడన్గా ఎందుకు మార్చావు అంటూ అసలు ఈ భావజాలాన్ని ఎత్తుకోవడంలో నీ స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. అప్పుడు కమ్యూనిస్టులు అన్నావు, ఆ తర్వాత అది వర్కౌట్ కాలేదు, ఇప్పుడు బీజేపీ అంటున్నావు అని ఆ పత్రిక విమర్శించింది. కానీ మనం ఒక్కసారి పరిశీలిస్తే దేశవ్యాప్తంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఒకప్పుడు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంది, తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుంది. దేశంలో అనేక పార్టీలు బీజేపీతో ఒకసారి, కమ్యూనిస్టులతో ఒకసారి పొత్తు సహజంగానే పెట్టుకున్నాయి. అవేమన్నా భావజాల విరుద్ధం అని ఆ రోజు భావించినయ్యా? ఈ పత్రికే సమాధానం చెప్పాలి. ఒకానొక సమయంలో పివి నరసింహారావు గవర్నమెంట్కి కూడా ఇటు కమ్యూనిస్టులు అటు బీజేపీ వాళ్ళు మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. బహుశా విపి సింగ్ గవర్నమెంట్కి అనుకుంటా. 2 విరుద్ధ భావజాలున్న పార్టీలు దేశ ప్రయోజనాల కోసం, దేశంలోని ఒక సంక్షోభాన్ని నివారించడం కోసం ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టినాయి. కానీ ఇక్కడ ఈ కమ్యూనిస్టు పత్రిక ది వైర్ పవన్ కళ్యాణ్ అత్యంత హీనంగా దిగజార్చే ప్రయత్నం చేస్తుంది. దానికి కారణం సౌత్లో పవన్ కళ్యాణ్ బీజేపీకి అండగా ఉంటాడు, బీజేపీ రాజకీయాలను అభివృద్ధి చేస్తాడన్న అక్కసు మాత్రమే ఈ పత్రిక ఉద్దేశం కనబడుతుంది. అయితే ఈ కథనం వెనక టీడీపీ ఉంది. టీడీపీ పవన్ కళ్యాణ్ని ఒక నాయకత్వ ఎదుగుదల లేకుండా చేయాలన్న ఒక ఆలోచన టీడీపీకి ఉంది. అది రాష్ట్ర స్థాయిలో తన పత్రికల్లో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయించడం సరిగ్గా కుదరదు కనుక, ఒకవేళ అలా చేస్తే పవన్ కళ్యాణ్ హర్ట్ అవుతాడు కనుక
సోషల్ మీడియాలో ట్రోల్ చేసి వదిలేసింది. జాతీయ మీడియాలో మొన్న టైమ్స్ నౌలో పవన్ కళ్యాణ్ ఇలా దిగజారుస్తూ రంగులు మార్చేవాడని చెప్పేసి ఒక కథనాన్ని ప్రచురించారు. ఇప్పుడు ది వైర్లో ప్రచురించారు. వీటి వెనక టీడీపీ ఉందని కొంతమంది అంటున్నారు.